AudioJungle. శ్రీధర్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారికి, ప్రసాదరావు గారికి, రామ్ కుమార్ గారికి ఈరోజు సిటీ ఆఫ్ పర్ల్స్ హైదరాబాద్ ఆ పేరును ఈరోజు సిటీ ఫర్ గ్లోబల్ ఇన్నోవేషన్ అని తీసుకురావడానికి ప్రధాన కారకులైన బిల్డర్స్ అసోసియేషన్ సంబంధించిన పెద్దలందరికీ, ఈరోజు నరెట్కో వ్యవస్థకు సంబంధించి మా మరి గాంధీ గారు కూడా రావటం జరిగింది. ఏ జనరల్ బాడీ మీటింగ్ పోయినా, మేము ఎక్కడికి పోయినా ప్రభుత్వ పరంగా మీరందరూ కూడా మీ గురించి, వాణిజ్యం వ్యాపారం చేసేవారు వారి గురించి తప్పకుండా మాట్లాడాలి. బిజినెస్ రన్స్ అనే ప్రాఫిట్ మోటివ్. దాంతోపాటు ఈరోజు ఈ సిటీ డెవలప్మెంట్కు ప్రధాన యాంకర్స్గా నిలబడిన వ్యక్తులు మీరు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా builders played an important role. This role we can't forget. బిల్డర్స్ అనేవారు లేకుంటే ఈరోజు సిటీకి సంబంధించి బిల్డింగ్ అంటే ఒక బిల్డింగ్ కడితే బిల్డింగ్ రిఫ్లెక్ట్స్ ద వాల్యూ ఆఫ్ ద సిటీ. బిల్డింగ్ రిఫ్లెక్ట్స్ ద డ్రీమ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. బిల్డింగ్ రిఫ్లెక్ట్స్ ద వే ఆఫ్ లైఫ్. బిల్డింగ్ రిఫ్లెక్ట్స్ our economy. Not only we, the future generations should not see the complexities of the environmental hazards which either in Delhi or in Mumbai or in Delhi they are facing. That's the real reason, there are many industrial estates which have come out. ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఆ సందర్భంలో 60s, 70s, 80s, 90s, 2000 they were on the suburbs of the real city. కానీ సిటీ పెరిగిపోయింది. సిటీ పెరిగిపోయే వరకు ఆ ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నీ కూడా సిటీ లోపలికి వచ్చాయి. సిటీ లోపలికి వచ్చినప్పుడు ఈరోజు కాలుష్యం పెరిగింది. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే పరిశ్రమలకు సంబంధించి కానీ, అదేవిధంగా లేకుంటే ఇతర కాలుష్యం పెరిగినప్పుడు మా బాధ్యత ఈరోజు మీరు ప్రజలందరూ పెట్టిన మా బాధ్యతలో భాగంగా హౌ వెల్ వి డిజైన్ అవర్ పాలసీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంతకుముందే వారు చెప్పినట్టు దాదాపు 9,000 పైచీలకు పరిశ్రమలు ఉంటే 10% మందన్న ముందుకు వస్తే చాలా సక్సెస్ఫుల్ అని వారు చెప్పారు. బట్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ వీ హ్యావ్ ఎ డ్రీమ్. 9,000 పరిశ్రమలు ఏవైతే కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమలు దాంట్లో సగం ఉన్నా వాటన్నిటిని కూడా అవుటర్ రింగ్ రోడ్ ఆవల తీసుకుపోయే ప్రయత్నం చేయాలని ఒక హిల్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాన్ని తీసుకొస్తూ ఉంటే ఈరోజు చాలామంది కూడా అవన్నీ ప్రభుత్వ భూములని, మీకు చాలామంది కూడా పరిశ్రమలు ఉండొచ్చు. బిల్డర్దే కాదు ఎకనామిక్ ప్రాస్పెరిటీ, ఆ బిల్డింగ్లో ఉన్న
ఆ కన్జ్యూమర్తో పాటు ఆ కస్టమర్తో పాటు ఈ విధమైన బిల్డింగ్ ఏర్పాటు చేసిన మీ అందరితో పాటు ప్రభుత్వానికి కూడా గొప్ప పేరు తీసుకొచ్చిన కార్యక్రమం. నేను ఈరోజు మీ ప్రధానంగా చెప్పదలుచుకున్న 2-3 విషయాలు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పాలసీ నిర్ణయాలు తీసుకున్నాం. చాలా సందర్భాలు మనం ఏ టౌన్లో చూసినా మొన్నటి వరకు చాలామంది కూడా కర్ణాటకలో కూడా చేసి ఉంటారు. బెంగళూరుకు సంబంధించిన అంశం వచ్చే వరకు నేను అనేక రియాల్టర్స్తోని డెవలపర్స్తోని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఒక సంవత్సరం మళ్ళా తిరిగి పెద్ద ఎత్తున అక్కడ రియల్ ఎస్టేట్కు సంబంధించిన అంశాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ జరుగుతూ ఉంది. ఎక్దమ్ స్టీప్గా పెరిగిన ఛార్జెస్ ఎప్పుడో ఏ సందర్భంలో కరెక్షన్ కావాల్సింది. కరెక్షన్ కాకుండా ఉంటే ఎవరికి న్యాయం చేకూరదు. దిస్ ఈజ్ ఎ సర్క్యులర్ ఎకానమీ. ఇప్పుడే పెద్దలు చెప్పారు, మాకు వచ్చేది 7-8%. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది 36% అని చెప్పారు. సో 30 మేము పాత్రదారులమైతే తిరిగి ఈ మనీ మేము కొనసాగిస్తూ ఉన్న సంక్షేమ కార్యక్రమాల దగ్గరికి రావాలి, మళ్ళా తిరిగి వారి దగ్గరికి పోవాలి. సో వీఆర్ నాట్ కీపింగ్ ఇట్ ఫర్ అవర్ సెల్ఫ్ సార్. సో ఇట్ ఈస్ సర్క్యులేటెడ్ among the market to enrich you, to empower you, to strengthen you, and we also get strengthened. So I slightly differ. Yes, మీ ప్రపోజిషన్ థింకింగ్. నేను ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీ. ఈ ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీ తీసుకురావాలని హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సంబంధించి తీసుకొచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఐ డోంట్ అట్రిబ్యూట్ టు ఎనీ పొలిటికల్ కమెంట్స్ హియర్, బట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ బికాస్ యు ఆర్ ఆల్ ద ఎల్డర్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. మీరు ఏదైనా క్రిటికల్, బట్ హియర్ ద పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద హిల్ట్ పాలసీ ఈజ్ టు క్రియేట్ a much beautiful environmental city. If you look back at Delhi, if you look back at Bangalore, or if you look back at some few cities where life has become a big trouble, people generally go to Delhi for their own business activities, for us, for the political and administrative activity. We have literally seen for the past 6 to 7 months, schools and colleges have been declared holiday. There is a critical problem over there concerning the environment. You know, these are the examples what we have seen, we are seeing, we are witnessing. Talking about education and just